హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి ఇలాగుంది అని అనుకుంటున్నారా? ఇదేం కాదండి, మేమైతే కోడి సంచులు అని అంటాము. మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది కోడి సంచులు అని అంటాము. కొంతమంది అయితే కామెంట్ సంచులు అని కూడా అంటారు. అలాగే స్క్విడ్ అని కూడా అంటారండి. స్క్విడ్ అనమాట దీని పేరు ఇంగ్లీష్లోనే. చూడడానికి ఆక్టోపస్ లాగా అయితే కనిపిస్తుంది. ఇది కడగక ముందు అయితే బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. అది అంతా పోవాలి, బ్లాక్ కలర్ అంతా పోయి మీదని తొక్కల్లో కూడా పోవాలన్నమాట. అలా అయితేనే బాగుంటుంది. బాగా వాష్ చేసుకోవాలండి, వైట్ కలర్లో వచ్చేయాలి. నేనైతే వాష్ చేశాను, అది చూపించలేదు మీకు వీడియో అనేది. ఉప్పు కారం రాసి బాగా కడుక్కొని ఉప్పు కారం రాసి అయితే ఉంచుకున్నాను అనమాట. ఉంచుకొని చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఈ ఉప్పు కారం రాసిన ఈ కోడి సంచులు అనేవి మనం ఆ పాన్లో వేసుకొని అటు ఇటు చక్కగా ఫ్రై చేసుకుంటే అందులో నుంచి వాటర్ ఎక్కువగా వస్తుందండి. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట. చూడడానికి టేస్ట్ అయితే కొంచెం చికెన్ కర్రీలాగా అనిపిస్తుంది అంటండి. నేనైతే ఇది తిన్ను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇది ఓన్లీ మా హస్బెండ్ అయితే తింటారనమాట. మా పిల్లలు కూడా టేస్ట్ చేశారు, వాళ్ళకి నచ్చింది. చూసారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాము. ఎక్కువగా ఏమి వేయవసరం లేదండి, చాలా టేస్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలాగ అందులో కొంచెం అలాగ వేగితే చాలు. చూసారు కదా, కొంచెం ధనియాల పొడి, మీరు కావాలనుకుంటే కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర అయితే జల్లాను. అలాగా మనం ఈ కర్రీ అంతా అలాగా వాటర్లోనే బాయిల్ అయిపోతుంది. కావాలంటే ఇంకా ఉడకాలి, కొంచెం బాగా ముదరవి అని అనుకుంటే, అంటే కొంచెం పెద్దవి అయితే మాత్రం కొంచెం వాటర్ వేసుకొని ఇంకా బాగా ఉడికించుకుంటే, మనం కట్ చేస్తే రింగ్ లాగా ఉంటుంది కదండి, కట్ చేస్తే కట్ అయిపోతుంది, ఉడికిపోయినట్టు అనమాట. చూసారు కదా, ఫైనల్ అయితే కర్రీ అయితే ఇలా వచ్చింది. నేనైతే తినండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. మా అత్తగారు అయితే అలవాటు చేశారు. తినడం కాదండి, వండడం అనమాట. ఇప్పటికీ కూడా నాకు ఎందుకో తినాలని ఇంట్రెస్ట్ ఉండదు దీన్ని చూసిన తర్వాత. అలాగే కదండి, చిన్నప్పుడు ఉన్న అలవాటే మనకి పెద్దయ్యాక కూడా ఉంటుంది. కొన్ని అలవాటు అవుతాయి, కొన్ని అలవాటు చేసుకోవాలన్నా చేసుకోలేవన్నమాట. చూసారు కదా, ఇలాగ కర్రీ అయితే ఫైనల్గా అయితే అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ కోడి సంచుల కూర తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరేమని అంటారనేది ఈ కూరని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే కోడి సంచులు అని అంటాము. చాలామంది కామెంట్ సంచులు అని కూడా అంటారంటండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.